శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామాలలో మహోత్కృష్టమైనటువంటి ఆ అమ్మవారి చారిత్రం అనేది మనకు దర్శనమిస్తుంది. ఈ లలితాదేవి గురించి మనకు బ్రహ్మాండ పురాణాంతర్గతంగా లలితోపాఖ్యానంలో చాలా అద్భుతమైనటువంటి విషయాలతో పాటు అనేక ధర్మ సందేహాలను, అనేక సాధనా మార్గాలను, అనేక రకాల అమ్మవారి ఉపాసనా విధానాలను చెప్పడం జరిగింది. సాక్షాత్తు అమ్మవారు కాది విద్యగా ఉండి మనకు ఈ శరీరంలో ఉన్నటువంటి అనేక రకాల చక్రాల యొక్క ఉత్తేజానికి ఈ జగన్మాత ఆరాధన తోడ్పడుతుంది. అంటే మనిషి ఈ భూమికి సంబంధించిన విషయాలు ఎవరైనా కూడా తెలుసుకుంటారు. అలాగే సూక్ష్మ దర్శనం కొందరికి కలుగుతుంది. కానీ ఈ చరాచర జగత్తుకు అతీతమైనటువంటి స్వరూపం ఏదైతే ఉందో ఆ లలితా స్వరూపాన్ని, ఆ జగన్మాత స్వరూపాన్ని, జగన్మాత తత్వాన్ని తెలుసుకోవడం అనేది అందరికీ సాధ్యం కాదు. ఈ లలితాదేవిని ఆరాధించడం వల్లనే అది సాధ్యమవుతుంది. అందుకే ఈ సృష్టిలో అద్భుతమైనటువంటి సాధనా మార్గాలలో లలితా సహస్రనామాలు ఒకటి. ఇందులో షట్చక్ర భేదనానికి సంబంధించిన అనేక రకాల రహస్యాలను ఇందులో చెప్పడం జరిగింది. కానీ అది గురుముఖత, గురువు ద్వారా నేర్చుకోవడం వల్ల సంపూర్ణమైనటువంటి సత్ఫలితాలు కలుగుతాయి. మరి ఈ లలితారాధన 6వ రోజు మనం చేయడం జరుగుతుంది. ఈ లలితారాధనలో ముఖ్యంగా అమ్మవారిని చాలా రకాలుగా ఆరాధించే విధానాలు ఉన్నాయి. ఎందుకంటే షోడశి దీక్షా విధానంతో ఉపాసించడం ఒక మార్గం అయితే, అమ్మవారిని పంచదశి అనుష్ఠానం, తర్వాత బాలాస్వరూపంగా ఆరాధించడం, ఇందాక మనం చెప్పే మొదటి రోజు బాలాస్వరూపంగా ఆరాధిస్తారు కదా, ఇవన్నీ కూడా లలిత ఆరాధనా క్రమంలోనే వస్తాయి. అలాగే మంత్రిని, దండిని దేవతలు కూడా ఈమె సైన్యాధ్యక్షురాలుగాను, తర్వాత మంత్రాంగాన్ని చెప్పే రాజశ్యామలాదేవి మంత్రదేవతగా ఉండి ఈ లలిత ఆరాధనకు ముఖ్యమైనటువంటి అధిదేవతలుగా ఉంటారు. ఇలాంటి ఉత్కృష్టమైనటువంటి స్థితి లలిత ఆరాధనలో ఉంటుంది. ఇక లలితాదేవి చారిత్రాన్ని మనం చూసుకుంటే మనకు ప్రతిదానికి కూడా పురాణ నేపథ్యంతో పాటు ఏదో రకమైనటువంటి కథను మనకు అందిస్తూ ఉంటారు మహర్షులు. ఎందుకంటే దేవతారాధన చేయాలి అంటే ఆ దేవత యందు నువ్వు నమ్మకాన్ని పెట్టుకునే స్థితి నీకు కలగాలి. పూర్వము బండాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఈ బండాసురుడు చాలా విచిత్రమైన వాడు. అలాగే భగవద్ అనుగ్రహాన్ని పొంది గొప్ప పరాక్రమాన్ని పొందినవాడు ఈ బండాసురుడు. మరి ఏం చేశాడు అంటే మనకందరికీ తెలుసు, ప్రతి రాక్షసుడు కూడా ఆ ఇంద్ర పదవితో పాటు ఆ త్రిలోకాలలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇలా బండాసురుడు కూడా చేస్తూ ఇంకా ఏదో చెయ్యాలి అని చెప్పేసి వీళ్ళందరికీ సుఖం ఉంటేనే కదా, వీళ్ళందరికీ ఆనందం ఉంటేనే కదా వీరికి పరాక్రమం ఉండేది, తర్వాత సాధన ఉండేది. వీళ్ళ ఆనందాన్ని తొలగించాలని చెప్పేసి ప్రతి పురుషులలో, స్త్రీలలో వారి లోపల ఉన్నటువంటి కోరికలను నశింపచేసేటట్టు చేస్తున్నాడు. అంటే ఆ వ్యామోహం భార్యాభర్తల మధ్య కానీ ఆ స్త్రీ పురుషుల మధ్య అన్యోన్యత తగ్గేటట్టు చేస్తూ వచ్చాడు. ఎప్పుడైతే స్త్రీ పురుషుల మధ్య అన్యోన్యత లేదో సంతాన ప్రాప్తి కలగదు. కాబట్టి సృష్టి అంతా కూడా కొంత అస్తవ్యస్తంగా మారడం మొదలుపెట్టింది. అప్పుడు దేవతలందరికీ కూడా, ఈ దేవతలలో కూడా సూక్ష్మ రూపాల్లో వెళ్ళి వారి యొక్క కోరికలను నశింపచేస్తూ ఉన్నాడు ఈ బండాసురుడు. ఇలా కొంతకాలానికి దేవీ దేవతలు కూడా కొంత నిస్తేజాన్ని పొందారట. అప్పుడు అందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తే దీనికి సాక్షాత్తు పరమేశ్వరుడే మార్గాన్ని చెప్పాలని చెప్పేసి అందరూ కలిసి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళారట. పరమేశ్వరుడు చెప్పాడు, ఇక్కడ కైలాస శిఖర పార్శ్వము పైన ఈ సృష్టికి చివర ఉన్నది. ఆ చివరలో ఒక పెద్ద యాగాన్ని ఏర్పాటు చేసి అక్కడ అమ్మవారిని అంతరిక్షంలోంచి ఆవాహన చేయాలి. అంటే ఈ సృష్టికి సంబంధించినటువంటి వాయువు కాకుండా అంతరిక్షంలోంచి వాయువుని తెచ్చి అక్కడ ఒక అగ్నిగుండాన్ని ఏర్పాటు చేసి ఆ వాయువుతో జ్వాలను వెలిగించి దానిలో మీరు ఆర్తి ప్రకటన చేస్తూ అమ్మవారికి హోమాన్ని చేయాలి అని చెప్తాడు. అందుకే చిదగ్ని కుండం అనే ఒక కుండాన్ని ఏర్పాటు చేసి చిదగ్నిని ఏర్పాటు చేశారు. చిత్త అంటే మన లోపల ఉన్న చిత్తమే చిదగ్ని. అంటే నీ యొక్క మానసికమైనటువంటి స్థిరభావనతోటి అమ్మవారిని ఆరాధిస్తేనే భగవంతుడు, ఆ జగన్మాత అనుగ్రహిస్తుంది అనేది దీని భావం. చిదగ్నికుండంలో అమ్మవారిను ఆవాహన చేశారు. గొప్ప తపస్సు గొప్ప హోమం చేశారు. ఏంటి అంటే
ఆర్తి ప్రకటన శీఘ్రంగా కావాలని దేవీ దేవతలందరూ వారి శరీర భాగాలను ఖండించుకుంటూ ఆ హోమానికి సమిధలుగా వేస్తూ ఉన్నారట. అప్పుడు ఆ అమ్మవారు అంతరిక్షంలోంచి ఆ చిదగ్నికుండంలోంచి ఆవిర్భవించింది. ఎలా ఆవిర్భవించిందంటే ఎంతో సౌందర్య రూపంతో ఆ యొక్క చతుర్భుజాలతోటి, పంచబాణాలతోటి, తర్వాత పంచకుసుమ బాణాలతోటి, తర్వాత ఇక్షు చాపంతో ఒక అద్భుతమైనటువంటి స్వరూపంతో లలితావిర్భావం జరిగింది. ఈమెనే లలితాదేవి. ఎందుకంటే బండాసురుణ్ణి సంహరించడానికి అమ్మవారు లలితా స్వరూపం ఆవిర్భవించింది. ఈ లలితాదేవి స్వరూపం ఆవిర్భవించి ఈ దేవతలందరినీ ఏం కావాలి నాయన అంటే ఇంకేముంది బండాసుర వధ జరగాలనగానే అప్పుడు అమ్మవారు యుద్ధానికి బయలుదేరింది. ఆ యుద్ధానికి బయలుదేరి బండాసుర వధ కోసం శ్యామలను దండిని ఆవాహన చేసి తర్వాత బాలాను తర్వాత గణేశుణ్ణి ఇలా దేవీ దేవతలందరూ ఆమె శరీరంలోంచి ఆవిర్భవించారు. వాళ్ళందరూ కలిసి బండాసుర సైన్యంతో బండాసుర పుత్రులను అందరినీ సంహరించి లలితాదేవి బండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత అన్నారు. అందుకే శక్తిసేనతోటి అమ్మవారు బండాసుర వధ చేసింది. ఈ యొక్క వృత్తాంతంలో తామస స్వరూపమైనటువంటి వారిని తన శక్తితోటి నిర్మూలనం చేసింది కాబట్టి అమ్మవారు గొప్ప స్వరూపంగా లలితావిర్భావం జరిగింది. ఆ లలితాదేవిని ఆరాధిస్తే మన లోపల కూడా అనవసరమైనటువంటి వ్యామోహాల నుంచి బయటపడి ఆ అమ్మవారి వైపు సాధన వైపు మనం అడుగులు వేయడానికి సహేతుకమైనటువంటి మార్గాన్ని జగన్మాత మనకు చూపిస్తుంది. కాబట్టి అద్భుతమైనటువంటిది ఈ లలితావతారం. ఈమెను ఆరాధిస్తే తప్పకుండా మంచి జ్ఞానంతో పాటు మంచి మార్గము, భోగము, మోక్షము ఈ రెండు కలుగుతాయి అనేది అమ్మవారి ఉపాసనా విధానాలు చెప్తున్నాయి. ఇది లలిత ఆవిర్భావం యొక్క విశిష్టత. ఇందులో మేధో నిష్ఠామత ప్రీత పందిన్యాత సమన్విత, అమ్మవారికి తేనె నైవేద్యం పెట్టాలి, తర్వాత మాషము అంటే మినపవడలు, తర్వాత పాయసము, గుడాన్న ప్రీత మానస కాబట్టి బెల్లపన్నము నైవేద్యం పెట్టడం చాలా విశేషము. నైవేద్యాలు అన్నీ అమ్మవారికి సమర్పించవచ్చు. ప్రత్యేకంగా లలితాదేవికి ఆమెకు గుడాన్న ప్రీత మానస కాబట్టి పాయసాన్నమే విశిష్టమైంది అనేది మనకు లలితా సహస్రనామాలు చెప్తున్నాయి. ఇది మనకు లలితావిర్భావం యొక్క రహస్యము, లలితా అవతారం యొక్క విశిష్టత.